గోవర్ధన పర్వతం నిరంతరం ఎత్తు తగ్గుతూ వస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ పర్వతం ఎత్తు తగ్గడం వెనుక ఒక కారణం ఉంది. పులత్సే మహర్షి ఈ పర్వతానికి శాపం ఇచ్చాడనే ప్రచారంలో ఉంది. పురాణాల ప్రకారం మహర్షి తీర్థయాత్రలు చేస్తూ గోవర్ధన పర్వతాన్ని చేరుకుంటాడు. అక్కడ గోవర్ధన పర్వతం అందాన్ని చూసి మైమర్చిపోతాడు. పర్వతరాజు అయిన ద్రోణగిరి కుమారుడే గోవర్ధనుడు. అయితే ఆ మహర్షి గోవర్ధనగిరి పర్వతాన్ని చూసి ఆ పర్వతం కాశీలో ఉంటే ఎంతో బాగుంటుంది అని, అక్కడ పూజాది కార్యాలకు ఎలాంటి లోటు ఉండదని అభిప్రాయపడతాడు. ఆ వెంటనే ద్రోణగిరితో గోవర్ధనగిరిని తనతో పంపమని అడుగుతాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుని మనుమడు అయిన పులత్సే మహర్షి తనను అలా అడిగేసరికి ద్రోణగిరి కాదనలేక గోవర్ధనగిరిని మహర్షితో వెళ్ళమంటాడు. గోవర్ధన్ గిరి మహర్షితో వెళ్ళడానికి సిద్ధపడతాడు. కానీ ఒక షరతు పెడతాడు. మహర్షి తనను ఎక్కడ ఆపకుండా తీసుకెళ్లాలని, మధ్యలో ఎక్కడైనా కిందికి దింపితే అక్కడే స్థిరపడిపోతానని చెబుతాడు. మహర్షి ఆ షరతుకు అంగీకరిస్తాడు. మహర్షి అంగీకారం తెలిసిన తర్వాత గోవర్ధన పర్వతం మహర్షితో, నేను 2 యోజనాల ఎత్తు 5 యోజనాల వెడల్పుతో ఉన్నాను, నన్ను కాశీకి ఎలా తీసుకెళ్తారని అడుగుతాడు. అప్పుడు మహర్షి పర్వతంతో, నేను నా తపశ్శక్తితో నిన్ను నా అరచేతిలో మోస్తాను అంటాడు. పర్వతం ఆ ప్రకారంగానే మహర్షి వెంట వెళ్ళడానికి అంగీకరించాడు. అలా తీసుకెళ్తుండగా శ్రీకృష్ణుడు తన ప్రజలతో కలిసి నివసించే బ్రజ్ అనే ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతం గురించి గోవర్ధన్కి ముందే తెలుసు. ఆ ప్రాంతానికి కృష్ణుడు రాధతో కలిసి వచ్చేవాడని, ఆయన బాల్యం యవ్వనం అక్కడే గడిచాయని గుర్తుకు వచ్చి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. ఎలాగైనా మహర్షి తనను అక్కడే దింపాలని ఆలోచించి మహర్షి చేతిలో ఉన్న గోవర్ధన్ ఒక్కసారిగా తన బరువు పెంచుతాడు. ఆ బరువుకు మహర్షి అలసిపోతాడు. తనకు విశ్రాంతి అవసరమని భావించి గోవర్ధన్ పెట్టిన షరతును మర్చిపోయి పర్వతాన్ని ఆ ప్రాంతంలో దించుతాడు. మహర్షి విశ్రాంతి తీసుకున్న తర్వాత పర్వతాన్ని ఎత్తాలని చూడగా అది సాధ్యం కాదు. పర్వతాన్ని చేతిలోకి రావాలని అడగగా పర్వతం తాను పెట్టిన షరతును గుర్తు చేస్తాడు. గోవర్ధనుడు కావాలని అలా చేశాడు అని పసిగట్టి మహర్షి ఆ రోజు నుండి కొంచెం కొంచెం క్షీణించిపోతావని శపిస్తాడు. అలా క్షీణిస్తూ చివరికి భూమిలో కలిసిపోతావని అంటాడు. అప్పటి నుండి గోవర్ధన పర్వతం నిజంగానే కొంచెం కొంచెం తన ఎత్తును కోల్పోతూ వస్తుంది. శ్రీకృష్ణుని కృప కారణంగా గోవర్ధన పర్వతం పూజలు అందుకుంటుంది. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.